రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నారాయణపేటలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఆదిలాబాద్, మెట్పల్లి, రాయకల్లో ఆధిక్యంలో ఉంది. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్లో గెలుపు దిశగా బీజేపీ వెళ్తుంటే నిజామాబాద్లో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ పర్ఫార్మెన్స్ పై మాట్లాడదాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, రామచంద్రరావు మనతో మాట్లాడుతూ మార్నింగ్ మేము ఇదివరకటి మీద చాలా బెటర్ పర్ఫార్మెన్స్, వీఆర్ గ్రోయింగ్ అని చెప్పి అన్నారు. ఓవరాల్ గా బీజేపీ సర్కిల్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ పై ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఎస్ సౌజన్య, ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే బీజేపీకి సంబంధించి చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఆధిపత్యం ప్రదర్శించలేదనేదే భావన వ్యక్తమవుతుంది రాష్ట్ర పార్టీకి సంబంధించి. వాస్తవానికి బీజేపీ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైన పెట్టింది. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలలో 7 ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. అందులో ఇప్పుడు కామారెడ్డి కానీ, అదేవిధంగా నిర్మల్, ఆర్మూరు, సిర్పూర్, కాజనగర్ చూసుకుంటే అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే బీజేపీ ఈసారి చెప్పిన దాని ప్రకారం దాదాపు గతంలో 4 నుంచి 5 మున్సిపాలిటీలు గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. ఈసారి డబల్ డిజిట్ తమకు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వము పదే చెప్తూ వచ్చింది. అయితే ఒక బీజేపీకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కార్పొరేషన్లకు సంబంధించి ఇటు కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీకి సంబంధించి లీడ్ కొనసాగుతుంది. కరీంనగర్లో స్పష్టమైన ఆధిక్యం కొనసాగితే నిజామాబాద్లో స్వల్ప ఆధిక్యంలో బీజేపీ కనిపిస్తుంది. ఇంకా మున్సిపాలిటీల విషయంలో వస్తే ఇప్పటి వరకు కేవలం ఒక నారాయణపేట మున్సిపాలిటీలోనే స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇటు ఆదిలాబాద్కు సంబంధించి 21 స్థానాల్లో బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అయితే మెట్పల్లిలో ఎవరు ఊహించని విధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా బీజేపీ మెట్పల్లి కానీ రాయకల్లో బీజేపీ నిలిచింది. ఇక ఆ 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతున్నది. కొన్ని చోట్ల హంగుకు సంబంధించి కూడా ఏర్పడడంతో హంగులో కూడా బీజేపీ కొన్ని చోట్ల కీ రోల్ పోషిస్తుందనే భావన కూడా ఆ హంగు విషయం పైన కూడా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. నిజానికి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఎక్కువ శాతం మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పి దాని అనుగుణంగానే బీజేపీ పనిచేసింది. ఎక్కువగా కూడా పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం కూడా మనం చూసాము. ఇటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కానీ వీరందరూ కూడా ఉత్తర తెలంగాణలో ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు. ఇక వార్డు విషయంలో వస్తే గతంలో ఎన్ని వార్డ్స్ అయితే వచ్చాయో ఆ వార్డ్సే అదే రకమైనటువంటి సంఖ్య కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. దాదాపు ఇప్పటి వరకు 240 పైచీలకు వార్డులను కూడా బీజేపీ గెలుచుకున్నట్టు రాష్ట్ర పార్టీ భావిస్తున్నది. ఓవరాల్ ఫలితాల్లో ఇదివరకు ఎన్నికలప్పుడు మనం చూసాము బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి బీజేపీ పదే చెప్పినప్పటికీ మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఆశించినంత స్థాయిలోనైతే బీజేపీ రిజల్ట్స్ కనబరచలేదు. కాకపోతే కార్పొరేషన్లోనైతే కరీంనగర్, నిజామాబాద్కు సంబంధించి ఖచ్చితంగా అక్కడ గెలుస్తామనేటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నది. ఎక్కడైతే ఒక నారాయణపేట తప్ప ఈ 3 మున్సిపాలిటీలు ఎక్కడైతే బీజేపీ ఆధిక్యంలో ఉందో అక్కడ ఎక్సాఫిషియోకి సంబంధించి ఇటు ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించి ఉన్నారు. అదేవిధంగా ఇటు జగిత్యాలకు సంబంధించి కూడా రాయకల్లో కొంచెం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కనుక అక్కడ కూడా ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వారిని చేర్చుకోవాలనే దిశగా కూడా రాష్ట్ర నాయకత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఓవరాల్గా 4 నుంచి 5 స్థానాల్లో గెలుస్తామనే అంశం పైన అయితే ఇప్పుడు ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతున్నది. అనుకున్న ఫలితాలు అయితే బీజేపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో సాధించలేకపోయిందనేటువంటి భావన అయితే పార్టీ వర్గాల్లో ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. సౌజన్య.